ఈరోజు కథ నల్ల బంగారం. ఒక ఊరిలో వక్రుడు, ఉక్రుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళు నివసించే ఊరికి 300 మైళ్ళ దూరంలో ఒక కొండ ఉందని, ఆ కొండలో బంగారం ఉందని తెలిసింది. బంగారం అంటే ఎవరికైనా ఆశే కదా. అన్న తమ్ముడితో, తమ్ముడు, మన వెంట కొంతమంది కూలీలను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఆ బంగారం అంతా తెచ్చుకుందాము. ఎలా అయినా శ్రమపడి ఒక్క మానుగు బంగారం తెచ్చుకున్నామంటే మనిద్దరం ఆజన్మాంతం హాయిగా కాలు మీద కాలు వేసుకుని కాలక్షేపం చేయవచ్చు అని వక్రుడు చిన్నవాడికి ఆశ పెట్టాడు. కష్టం లేకుండా తేరగా దొరికితే అనుభవిద్దామని చూస్తూ ఉంటాడు వక్రుడు ఎప్పుడు. అందుకే సునాయాసంగా బంగారం దొరుకుతుందని వినేసరికి అతను ఆశపడ్డాడు. కానీ తమ్ముడు ఉద్దేశం వేరు. అన్న అంతగా ఆత్రపడి బంగారం గురించి చెప్పినా ఉక్రుడు ఎక్కువగా ఉత్సాహం చూపలేదు. అయినప్పటికీ పెద్దవాని మాట జవదాటడం ఇష్టం లేక వక్రునితో ఉక్రుడు, సరే అన్నయ్య, అలాగే వెళ్ళి తెచ్చుకుందాంలే అని తన సమ్మతి తెలిపాడు. వక్రుడు కొంత సొమ్ము తీసుకుని కూలి జట్టును వెంటబెట్టుకుని మజిలీ చేసుకుంటూ ఇంచుమించు 1 నెల రోజులకు ఆ పర్వతం మీదకు చేరుకున్నాడు. ఆత్రంగా ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబా కొండెక్కి వెంటనే తవ్వకం పని ప్రారంభించాడు. తమ్ముడు మాత్రం, అన్నయ్య, అందరం కొండపైన కూర్చుని చేసేదేముంది, నీవు పని పూర్తి చేసుకుని వచ్చేసరికి నేను ఇక్కడే ఉండి కాపలా కాస్తాను అనేసరికి వక్రుడు సరే అన్నాడు. ఉక్రుడు కొండ దిగువనున్న ఆ గ్రామస్తులను మంచి చేసుకుని చిన్న నివాసం ఏర్పరచుకున్నాడు. కొంతకాలమైన తర్వాత ఉక్రుడు ఆ ఊరి మునసబు వద్దకు వెళ్ళి, అయ్యా, నేను ఇలా వ్యర్థంగా కాలం గడపటం బాగోలేదు కనుక మీ ద్వారా నాకు ఏదైనా పొలం కౌలుకు ఇప్పించండి. పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకుంటాను అని కోరేసరికి గ్రామ మునసబు సంతోషంతో అతనికి 3 ఎకరాల నేల, అది సాగు చేయటానికి అవసరమైన పరికరాలు, ధనము, పరివారము అన్నీ సమకూర్చిపెట్టాడు. ఈ విధంగా తనకు లభించిన సహాయంతో ఉక్రుడు కష్టపడి పొలం సాగు చేసి పండించాడు. అతనికి దైవ సాయము తోడ్పడటం చేత పంట బాగా పండింది. వ్యవసాయ ఖర్చులు, మునసబు పెట్టిన మదుపు పోను నికరంగా 25 బస్తాల ధాన్యం ఉక్రుని వంతుగా మిగిలింది. ఉక్రుడు ఇలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్తులందరూ సంతోషించారు. అతను తన వంతు ధాన్యాన్ని మునసబు ఇచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకుని కులాసాగా కాలం గడుపుతున్నాడు. అతను పంట పండించి ధాన్యం నిల్వ చేసుకునేసరికి సుమారు 6 మాసాల కాలం పట్టింది. కూలీలతో సహా మరికొద్ది రోజులకి అతని అన్న వక్రుడు కొండ దిగి వచ్చాడు. వారి స్థితి ఎలా ఉందంటే తెచ్చుకున్న సొమ్మంతా ఖర్చయిపోయింది. ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి. ఒక్క అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలి దప్పులతో శోషకొట్టిపోయారు. ఈ 6 నెలల్లో కూలీల సహాయంతో వక్రుడు సంపాదించుకుని వచ్చిన బంగారపు పెళ్ళలు మాత్రమే అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నాయి. కానీ కడుపుకి తిందామంటే చారడు ధాన్యపు గింజలైనా చేతులు లేవు. వక్రుడు, అతని వెంట ఉన్న కూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు. కానీ ఈ పల్లెటూరులో వీరినందరినీ ఆదరించేవారెవరు? వక్రుని వద్ద బంగారం ఉన్న మాట నిజమే. కానీ ఈ సమయంలో ఈ పల్లెటూరులో అదేమన్నా కూడు పెడుతుందా? అది అక్కరకు వస్తుందా? వక్రుడు దిగివస్తూనే దాపరికం లేకుండా తన అవస్థ తమ్మునికి చెప్పాడు. అది విని ఉక్రుడు, అన్నయ్య, అందరికీ ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది. కానీ భోజనం పెట్టినందుకు గ్రామస్తులు తలా ఒక బంగారపు బిళ్ళ చొప్పున పుచ్చుకుంటారు అని చెప్పేసరికి వక్రుడు ఉగ్రుడైపోయాడు. తమ్ముడు గ్రామస్తులతో కలిసి తను కష్టపడి సంపాదించుకొచ్చిన బంగారం కాస్త కాజేయాలని ఈ వ్యూహం పన్ని ఉంటాడని అతనికి అపోహ కలిగింది. ఈ అపోహతోనూ కోపంతోనూ వక్రుడు ఆవేశంగా బస్తాలో బంగారపు బిళ్ళలన్నింటినీ అక్కడ కుమ్మరించి, సరే తమ్ముడు, మా వద్ద ఉన్న సొమ్ము ఇదే. దీనిని గ్రామస్తులకు ఇచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు. ఇంతకంటే ఏం చేయగలం? ఏదో విధంగా ప్రాణాలు నిలబడితే తర్వాత మాట తర్వాత చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. వెంటనే ఉక్రుడు తన కుటీరంలో దాచుకున్న బియ్యం తీసి పెదరాసి పెద్దమ్మని రప్పించాడు. వక్రుడు, కూలీలు శుభ్రంగా స్నానం చేసుకు వచ్చేసరికి పంచభక్ష పరమాణాలతో వంట సిద్ధమైంది. 6 నెలల నుంచి ఇటువంటి తిండికి మొహం వాచిన వక్రుడు, కూలీలు ఈ భోజనం వరప్రసాదంగా భావించారు. భోజనం అవుతున్నప్పుడు ఉక్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పేసరికి అన్నగారు ఆశ్చర్యపోయాడు. తరువాత ఆ బంగారపు పెళ్ళలన్నీ అన్నకు తిరిగిచ్చేస్తూ, అన్నయ్య, అనవసరంగా నీవు నా పైన అపోహపడ్డావు. కానీ నీ సొత్తు నాకు చీపురు ముళ్ళైనా అక్కరలేదు.
నా రెక్కలు చల్లగా ఉంటే అదే 10,000 అనగానే వక్రుడు తన దురహంకారానికి తానే పశ్చాత్తాపపడ్డాడు. తమ్ముడు, నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను. అదే కాలంలో నీవు నల్ల బంగారమని నేలను పండించి హాయిగా నువ్వు తిని 10 మందిని పోషించగలిగావు. నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ అని చెప్పి అనేక విధాల మెచ్చుకున్నాడు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఇంటికి వెళ్ళిపోయి ఖాళీగా పడి ఉన్న బంజరు భూములను ప్రభుత్వం వద్ద నుంచి కౌలుకు తీసుకుని పండించటం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి వారు పేరొందిన రైతు బిడ్డలై రాణించి గొప్ప ఐశ్వర్యవంతులయ్యారు.